దక్షిణ అండమాన్ సముద్రం దాని చుట్టుపక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప వాయుపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం ఆదివారం ఏర్పడాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా కేంద్రీకృతమైందని కేంద్ర డైరెక్టర్ సెన్ తామరై కన్మన్ పేర్కొన్నారు. ఇక అల్పపీడనం పడమర దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 29న వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. తూర్పు గాలుల వేగం మార్పుతో సోమవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కైరక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రం దాని చుట్టుపక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప వాయుపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం ఆదివారం ఏర్పడాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా కేంద్రీకృతమైందని కేంద్ర డైరెక్టర్ సెన్ తామరై కన్మన్ పేర్కొన్నారు. ఇక అల్పపీడనం పడమర దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 29న వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. తూర్పు గాలుల వేగం మార్పుతో సోమవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్. సంజన, ఈ మలక్కా జలసంధి పరిసర ప్రాంతాలకు ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా కూడా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో 30వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగాను, అలాగే వచ్చే నెల 1వ తేదీ నాటికి తుఫానుగా బలపడవచ్చునని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. దీని ప్రకారం వచ్చే వారం రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, చల్లని వాతావరణం కూడా కొనసాగుతుందని, ఈ పరిస్థితి ఉన్నప్పుడు తుఫాన్లు ఏర్పడితే అవి బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాను వాయుగుండంగానే తీరం దాటుతుందా లేక తుఫాన్గా కూడా అనే విషయం మరో 2 రోజుల తర్వాత గానీ తేలనుంది. ఈ లోపల అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపటి నుంచి తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయని, తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.